చిరు ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మన్మథరావు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తొలగించిన వర్కర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిరు ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లను రాజకీయ వేధింపులతో అన్యాయంగా విధుల నుంచి తొలగించారని సిఐటియు జిల్లా కార్యదర్శి మన్మథరావు ఆరోపించారు. తొలగించిన వర్కర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ చిరు ఉద్యోగులను రాజకీయ కక్ష సాధింపులతో తొలగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమ జీతాల బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం చిరు ఉద్యోగులను, స్కీమ్ వర్కర్స్ పై రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్కీమ్ వర్కర్ల పైన రాజకీయ వేధింపులకి కింద స్థాయి రాజకీయ నాయకులు దిగుతున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు వివోఏలు గాని, ఫీల్డ్ అసిస్టెంట్లు గాని, స్కీమ్ వర్కర్ల పరిస్థితి ఎవరు నమ్మి మాకు ఉద్యోగ భద్రత వస్తుంది, మాకు రక్షణ ఉంటుంది, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు తెలుగుదేశానికి ఈరోజు ఓట్లేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు స్కీమ్ వర్కర్ల పైన రాజకీయ కక్ష సాధింపులకు దిగడం చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని ప్రభుత్వం గాని, నాయకులు గాని విరమించుకోవాలి. ఈరోజు జిఎంఎల్స్ మండలంలో రాజకీయ కక్షతోనే ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగిస్తున్నారు, వివోఏలు తొలగిస్తున్నారు. మన్యం జిల్లా 15 మండలాల్లో ఈ రోజు స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు స్కీమ్ వర్కర్ల పరిస్థితి, వివోఏల పరిస్థితి, ఫీల్డ్ అసిస్టెంట్ పరిస్థితి ఈరోజు పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఈరోజు పరిస్థితి ఉన్నది.